10వ తరగతి పరీక్షలు వస్తున్న నేపథ్యంలో విద్యార్థులు పరీక్షా సెంటర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలానే పరీక్ష ముందు రోజు ఎలా ప్రిపేర్ అవ్వాలి విద్యార్థులే దానికోసం మనకి ఆమదవలస ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రాము గారు మనతో ఉన్నారండి. సార్తో ముఖాముఖి. సార్ నమస్తే అండి. నమస్తే సార్. 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఎటువంటి సూచనలు తీసుకోవాలి, వాళ్ళ పరీక్షల్లో ఏ విధంగా ఎగ్జామ్ రాయాలి, అంతేకాకుండా ముందుగా ప్రిపేర్ అయ్యే ముందు రోజు ఎలా వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి, వాటి కోసం మీతో మాట్లాడుతాను వచ్చాం సార్. థ్యాంక్ యూ సార్. టీనేజ్ వాళ్ళకి నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఈ విధంగా 10వ తరగతి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి మా విద్యార్థులకు నాకు ఇచ్చిన సూచనలు ఇవ్వడానికి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మరొకసారి టీనేజ్ వాళ్ళకి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు పిల్లలు చాలా చక్కగా మరి చదివారు. అయితే కొంత టెన్షన్ ఉంటుంది అనమాట. ఆ టెన్షన్ లేకుండా మనం ప్రిపేర్డ్గా ఉండాలన్నమాట. మెంటల్గా, ఇంటలెక్చువల్గా, తర్వాత మనం ప్రిపరేషన్ చక్కగా ఉండాలన్నమాట. ఎమోషన్స్ ఉంటాయి. అయితే వాళ్ళకి ఇవ్వాల్సిన చిన్న సూచనలు ఏంటంటే, ఇంతవరకు పిల్లలు బాగా చదివారు. ప్రతిరోజు రాత్రిపూట 10 గంటలు దాటకుండా చదవాలి. తర్వాత తెల్లవారు లేచి 4:30 గంటలకు లేచినట్టయితే వాళ్ళు చక్కగా ఫ్రెష్గా చక్కగా చదువుకోవచ్చు. అదేవిధంగా మనసులో ఆందోళన, తర్వాత ఎమోషన్స్, తర్వాత భావోద్రేకాలు లేకుండా ఏమవుతుంది అని చెప్పేసి ఒక టెన్షన్ లేకుండా చూసుకోవాలి. అదే ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రిపూట నిద్రాభంగం కలగకూడదు. అదే కాకుండా ఉదయం 4:30 నుండి 6:30 వరకు చక్కగా చదివి మధ్యలో కాస్త చిన్న ప్రాణాయామం కానీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయటం బట్టి రిలాక్స్గా ఉంటుంది అనమాట. మెంటల్గా ప్రశాంతమైన వాతావరణంలో చక్కగా చదువుకోవచ్చు. అదే కాకుండా ఒక అరగంట విశ్రాంతి తీసుకోవాలి. ఎందుకంటే సబ్జెక్ట్ చదివిన తర్వాత మనకి సబ్జెక్టు అంటే ఒకే సబ్జెక్టు కంటిన్యూ కాకుండా ఒక సబ్జెక్టు అర్ధగంట చదివి మరొక సబ్జెక్టు మనకు అర్ధగంట చదువుతుంటే బ్రెయిన్లో ఒక చక్కనటువంటి ఫ్రీనెస్ ఉంటుంది అనమాట. అదే కాకుండా పుస్తకం మెయిన్ పాయింట్స్ ఇంతవరకు రాసినవన్నీ చదివినవన్నీ ఒక లెక్క, ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు ఒక చక్కనటువంటి విధి విధానంలో చక్కగా రాసుకోవాలి, చేసుకోవాలి. చక్కని పౌష్టికాహారం, లైట్ డైట్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ అన్వీలు, తర్వాత పిచ్చి పిచ్చివి, ఈ ఫాస్ట్ ఫుడ్కి దూరం పోవాలి మంచిగా. అదే కాకుండా ఉదయం 8:30 కల్లా సెంటర్కి వెళ్ళిపోవాలి. 8:45 కల్లా పరీక్ష రాసేటప్పుడు పరీక్ష బయలుదేరుతూ 8:30 తర్వాత తొందరగా ఇంటి దగ్గరే లేట్గా బయలుదేరి పరీక్ష కేంద్రానికి ఇచ్చేటప్పటికి టెన్షన్ పెరిగిపోతుంది. కాబట్టి పరీక్ష హాల్కి వెంటనే అంటే రైట్ టైంలో 8:30కి వెళ్ళిపోయారు అనుకోండి, చక్కనటువంటి రీతిలో అది ఇన్విజిలేటివ్ సపోర్ట్లో చక్కనటువంటి మెయింటైన్ చేయాలన్నమాట. వాళ్ళతో ర్యాప్ మెయింటైన్ చేయాలి. తర్వాత 8:50 కల్లా పరీక్ష కేంద్రానికి వెళ్ళిపోవాలి. తోటి విద్యార్థులతో చక్కగా సౌమ్యంగా ఇటు విద్యార్థులతోనూ అటు ఇన్విజిలేటర్స్తోనూ చక్కగా మేనేజ్ చేయాలి, మేనేజింగ్ పెంచుకోవాలి. అది ప్రశాంతంగా పరీక్ష హాల్లో చిరునవ్వుతో వెళ్ళండి. చక్కగా పేపర్ చూడండి. పేపర్ చూసిన తర్వాత ఫస్ట్ చదవండి. ఫస్ట్ చదవాలండి. ఆ చదివిన తర్వాత ఆ విధంగా వచ్చినటువంటి మొట్టమొదట ఏవైతే వస్తాయో వచ్చినటువంటి వీటిని చక్కగా రాసుకోవాలి. ఫస్ట్ వచ్చినటువంటి పాయింట్లని, వచ్చినటువంటి క్వశ్చన్స్ని బాగా రాసుకుంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. కాబట్టి ఈ విధంగా జవాబు పత్రం ఇవ్వగానే వెంటనే వచ్చేది కాదు. చక్కగా చదివి ఆ పత్రాన్ని అవగాహన చేసుకుంటూ ఎగ్జామినేషన్ హాల్లో క్వశ్చన్ పేపర్ని నీట్గా చదివిన తర్వాత దాని ప్రకారంగా మనకి ఏదైతే మంచి పాయింట్లు వస్తాయో వెంటనే రాసుకుంటాం అన్నమాట. అదే ప్రశ్న పత్రం. అదే కాకుండా బాగా ప్రశ్నలు ముందుగా వచ్చినట్టు వాటిని రాసుకున్న తర్వాత రాస్తారు. తర్వాత తప్పులు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే రాసింది కొట్టేసి కాకుండా మనకి ఏదైతే బాగా వస్తుందో అవి రాసుకొని ఆ తర్వాత నీట్గా చక్కగా మంచి స్కెచ్ పెన్స్ ఉపయోగించి ఒక చక్కనటువంటి రీతిలో ప్రశ్న పత్రం చూసిన వెంటనే ఇన్విజిలేటర్, అదే కాకుండా వాల్యూ చేసినటువంటి ఎగ్జామినర్ చాలా చక్కగా ఇంప్రెషన్ అవుతారు, రాసుకుంటారు. రాసేటప్పుడు ప్రశ్న నెంబరు, సెక్షన్ తప్పనిసరిగా వేయాలి. అదే కాకుండా జవాబు అవ్వగానే గీత కొట్టాలి. అదే మరో ప్రశ్నకు పక్కన ప్రశ్న అయిపోయిన తర్వాత మరొక ప్రశ్నకి వచ్చింది వెంటనే రాసిన తర్వాత అది ముందు అన్ని రాసిన ప్రశ్నలు తప్పు లేకుండా రాసిన తర్వాత చివరి వరకు తెలియని ప్రశ్నలకు చూసిన తర్వాత లాస్ట్లో అన్ని రాసిన తర్వాత చాయిస్ కూడా రాసేయండి. రాసిన తర్వాత ముందుగా అన్ని రాసింది కాకుండా వచ్చినటువంటివి చక్కగా రాసిన తర్వాత ఆ విధంగా గుర్తు లేకపోతే కొన్నిసార్లు ఆలోచించాలి. అంటే దాన్ని రీక్యాపిటేషన్ చేసుకోవాలి. ఇదే కాకుండా చివరి 15 నిమిషాల వరకు పేపర్ను ఒకసారి రాసిన తర్వాత పేపర్ అంతా ఒకసారి పరిశీలించుకోవాలి. తర్వాత తప్పులు తర్వాత మనం వేసినటువంటి ఓఎంఆర్ షీట్లో
ఓఎంఆర్ షీట్లో చక్కగా మీ నెంబర్ని, తర్వాత మ్యాప్ పాయింటింగ్ విషయంలో అది చూసుకోవాలి, నెంబర్ సెర్చ్ చేసుకోవాలి. హాల్ టికెట్ నెంబర్ ఈ నెంబర్ కరెక్ట్గా ఉందా లేదా సెర్చ్ చేసుకోవాలి. మ్యాప్ పాయింట్ విషయంలో కొన్ని గ్రాఫ్ విషయంలో కానీ తొందరపడకూడదు. చక్కగా దాని మీద కూడా మీ యొక్క నెంబర్ని, అంటే ఓఎంఆర్ నెంబర్ని, హాల్ టికెట్ నెంబర్ని వేయాలి. ముందు రాసినటువంటి రీతిగా అది వార్నింగ్ బెల్ కొట్టిన వెంటనే 5 నిమిషాలకు ముందు వార్నింగ్ బెల్ కొడతారు, కొట్టిన వెంటనే వెళ్ళిపోకూడదు. లాస్ట్ మినిట్ వరకు మీ పేపర్ మీ దగ్గర ఉంచి మరి ఇన్విజిలేటర్కి పేపర్ ఇచ్చిన తర్వాత స్లోగా బయటకు రావాలి. జరిగిన పరీక్షలో ఏదైనా పొరపాటు ఉందనుకోండి, నెక్స్ట్ ఎగ్జామినేషన్ టెన్షన్ పడకండి, నీట్గా చక్కగా రాయండి. రాయటం బట్టి ఈ విధంగా నేరుగా ఎగ్జామ్ రాసిన ఇంటికి వెళ్ళి లంచ్ చేసి ఒక 1 అవర్ నిద్రపోండి. ప్రశాంతంగా నిద్రపోయేటప్పుడు నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతారు. కాబట్టి లైఫ్కి 10th క్లాసు ఈ ఎగ్జామినేషన్ అనేది ఒక చక్కనటువంటి బిల్డింగ్ ఏమైనా పునాది కరెక్ట్గా ఉంటే దాని మీద ఎన్ని అంతస్తులు కట్టొచ్చు. కాబట్టి ఫౌండేషన్ కరెక్ట్గా ఉండాలి. కాబట్టి మీ జీవితానికి 10th క్లాస్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి దీని ఒక యుద్ధ ప్రాతిపదిక. సైనికుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు వెపన్స్ పెట్టుకుని వెళ్తారు. కాబట్టి మీరు కూడా ఇంతవరకు చదువుకునేటప్పుడు అన్నింటినీ మీ 10వ తరగతి యుద్ధంలోకి వెళ్తారు. కాబట్టి యుద్ధరంగంలోకి వెళ్ళేటప్పుడు మానసికంగా, తర్వాత మెంటల్గా చక్కగా ప్రిపేర్ అవుతూ ప్రశాంతమైన వాతావరణంలో మీరు చక్కగా వెళ్ళిపోవాలి. బొమ్మలు, గ్రాఫ్ పేపర్లు, పెన్సిల్, మ్యాప్ పాయింట్లు, పెన్ అన్నీ ఒక పౌచ్లో తీసుకొని వెళ్ళండి. వాళ్ళకి వీళ్ళకి అడగండి. ఆ విధంగా బుద్ధిమంతులుగా ఉండండి. కాఫీ అనే ఆలోచన పెట్టకండి. మీకు వచ్చింది చక్కగా రాయండి. ఎందుకంటే వాల్యూ చేసినటువంటి వ్యక్తి తెలిసిపోతుంది ఇండివిజువల్గా రాస్తుందా లేదని చెప్పేసి. కాబట్టి ఈ విధంగా మీరు చేసేటప్పుడు మంచి విజయం మీరు సాధించుకుంటారు. కాబట్టి సక్సెస్, అపజయం, విజయం మీ చేతిలో